సంపూర్ణ శ్రీ గురు చరిత్ర. శ్రీ షిరిడి సాయిబాబా చరిత్ర. ఓం శ్రీ సాయిరాం. గురుదేవదత్త. శ్రీ సాయిబాబా దినచర్య. దక్షిణ స్వీకరించటములో ప్రత్యేకత. షిరిడీలో ఈ హారతులకు ప్రత్యేక స్థానము ఉన్నది. ఉదయము 5:15 కాగడా హారతి, మధ్యాహ్నము 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రము 6:15 సంధ్యాహారతి. అనగా ఈ సంధ్యాహారతి సూర్యాస్తమయ సమయములో ఇవ్వబడును. రాత్రి 10 గంటలకు తేజహారతి ఇవ్వబడుచున్నవి. దేశంలోని అన్ని సాయి మందిరములలో కూడా ఒకే సమయానికి ఈ హారతులు ఇవ్వబడుచున్నవి. సాయంత్రము 6:15 ఇచ్చు హారతి ఒకే వత్తితోనూ, మిగిలిన 3 హారతులు 5 వత్తులతోనూ హారతి ఇస్తారు. రాధాకృష్ణమాయి కృషి వలన బాబా సముఖంలో ఈ హారతులు ప్రారంభించుట, సాయి సంస్థానమును ఏర్పరచుట, కావలసిన వస్తువులు భక్తుల నుండి సమకూర్చుట జరిగినది. ఈ సంస్థానమునందు బాబా దగ్గర 2 పెద్దవారు ఫౌజుదారులుగాను, అనగా రక్షకులుగాను, 2 యువకులు బాదీదారులుగాను, అనగా వాయిద్యగాళ్ళుగాను ఉండేవాళ్ళు. నవృతి పాటిల్ అనునతను బాదీదారుగాను 3 సంవత్సరములు సాయి సేవ చేసినాడు. 1908 నుండి మొదట మేగుడు, తర్వాత బాబు సాహెబ్ జోగ్ నిత్యము 4 వేళల సాయి సన్నిధిలో హారతి ఇచ్చేవారు. 10వ తారీఖు 12వ నెల 1910 నుండి చావడిలో రోజు మార్చి రోజు రాత్రి తేజహారతి, మరు రోజు ఉదయము కాగడ హారతి ఇచ్చుట ప్రారంభించిరి. ఇప్పుడు ఈ 4 వేళల హారతులు మసీదులో కానీ చావడిలో కానీ ఇవ్వటం లేదు. హారతులన్నీయు సమాధి మందిరంలోనే ఇస్తున్నారు. మధ్యాహ్న హారతి పిమ్మట బాబా మసీదు నుండి బయటకు వచ్చి రోడ్డు ప్రక్కన మసీదు ముందు గోడ ప్రక్కన నుంచుండి ప్రేమతో దయతో భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టేవారు. బాబా భక్తుల చేతులలో పిడికిలితో ఊది పోయిచు వారి నుదుటపైన తమ చేతులతో ఊది పెట్టేవారు. అన్న మధ్యాహ్నము భోజనమునకు పొమ్ము, బాబా బసకు పో, బాపు భోజనము చేయుము అని ప్రతి భక్తుణ్ణి సాయి ఆదరముతో పలకరించి ఇంటికి పంపేవారు. హారతి పూర్తి అయిన తర్వాత భక్తులు బాబా పాదతీర్థమును తీసుకునేవారు. ఊది తీసుకొని వెళ్ళినట్లుగా బాబా పాదతీర్థము కూడా ఇండ్లకు తీసుకొని పోయేవాళ్ళు. ఈ హారతుల సమయములో మాత్రం బాబా తన ఆసనం పైన ప్రశాంతముగా కూర్చునేవారు. బాబా దేహత్యాగము చేసిన మరుసటి రోజు ఉదయము లక్ష్మణ్ మావా జోషికి బాబా స్వప్నములో కనిపించి, బాబు సాహెబ్ జోగ్ నేను మరణించితినని అనుకొనుచున్నాడు, అందుకే అతను రాడు, నీవు పూజ చేసి కాగడా హారతి నిమ్ము అని చెప్పగా సనాతనాచారపరుడైన జోషి వచ్చి నిర్జీవమైన బాబా దేహమునకు పూజ చేసి హారతి ఇచ్చెను. అనగా తాను దేహత్యాగము చేయుట తన అవతార పరిసమాప్తి కాదని, సర్వగతుడైయున్నానని, తనకు తన పటమునకు భేదము లేదని చెప్పినట్లుగా హారతులు ఆపకుండా నిరంతరమియ్యమని ఆదేశించుటయే అగును. ప్రాతకాలములో ఉదయము 5 గంటలకే తన భక్తులను మేల్కొనవలెనని, రాత్రి 10 గంటల తర్వాత నిద్రించవలెనని, అనారోగ్యవంతులైన వైద్యులు నిర్ణీత వేళల్లో మందులిచ్చి స్వస్థత కలిగించునట్లుగా మనసు అన్యచింతనల యందు లగ్నము కాకుండా హారతులు నిర్ణీత వేళలలో నిర్ణయించబడి సాయి భగవంతుని సద్గురుని నిరంతరము తలుచుచుండుటే ఈ 4 వేళల హారతుల అంతర్యము కాదా? ఈ హారతుల పాట ఎక్కువగా మరాఠీ భాషలో నున్నవి.
వాని అర్థము తెలుసుకొనుట అవసరము. షిరిడీ దర్శించువారు హారతులలో పాల్గొనుటకు ప్రాధాన్యత ఇస్తారు. సాయినాథుడు ఆదిలో మసీదులో చింకి చాపపైన పరుండుట ప్రారంభించినాడు. కొద్ది కాలం తర్వాత బాబా తాత్యా కోతే పాటిలు మహల్సాపతి తలలను తూర్పు, పడమర, ఉత్తరముల పెట్టి ఒకరి కాళ్లకు మరొకరి కాళ్ళు తగులునట్లుగా రాత్రిళ్ళయందు మసీదులో పడుకునేవారు. రాత్రి ప్రొద్దుపోయేంత వరకు పరస్పరం మాట్లాడుతుండేవారు. ఒకరు నిద్రపోయినట్లుగా తెలిసిన మరి ఒకరు లేచియుండేవారు. తాత్య 14 సంవత్సరముల వాడు. తన తండ్రి చనిపోయేంత వరకు మసీదులోనే పడుకునేవాడు. బాబా పడుకొనుటకు నానాసాహెబ్ డేంగ్లే ఇచ్చిన 4 మూరల పొడవు, జానెడు వెడల్పు గల ఒక చెక్క కర్ర బల్లను మసీదు వెన్నపట్టెకు అనగా దూలమునకు చింకిగుడ్డ పేలికలతో వ్రేలాడదీసి ఆ బల్ల మీద 4 చివర్లు 4 దీపపు ప్రమిదలు పెట్టి పడుకునేవారు. బాబా అంత ఎత్తు బల్లపైన ఎట్లా పడుకునేవారో ఎవరికీ అంతుపట్టేది కాదు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ప్రజలు వచ్చి వింతగా చూచుటచ్చే విసుగు చెందిన బాబాయే స్వయముగా బాబా ఆ బల్లను విరిచివేసిరి. 1909 డిసెంబరు 9వ తేదీ నుండి 4 రోజులు మసీదులోను, ఒకరోజు చావడిలోను అనగా రోజు మార్చి రోజు బాబా పడుకునేవారు. చావడిలో తన పరుపు తానే పరుచుకునేవారు. 50-60 దుప్పట్లు ఒకదానిపైన ఒకటి వేసి దానిపైన నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి ఉదయము కాగడా హారతి అయిన తర్వాత మాధవ్ ఘోస్లే మసీదు శుభ్రం చేసి చావడి వద్దకు వచ్చి బాబాను పిలిచి తరువాత బాబా బయలుదేరి మసీదుకు వెళ్ళేవారు. మసీదు వద్ద ఘోస్లే పెట్టిన నీళ్ల బకెట్టులోని నీళ్లతో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని నీళ్లు పుక్కిలించి కొంతసేపు మౌనముగా కూర్చొని తరువాత దునిలో కట్టెలు సరిచేసి భక్తులతో రాత్రి తాము భక్తుల ఏ విధముగా కాపాడినది, ఏ ఏ లోకాలకు వెళ్ళినది చెప్పేవారు. ద్వారకామయిలో మసీదులో నిరతాగ్ని హోత్రమును అనగా ధునిని ఏర్పాటు చేశారు. ఆ ధుని నేటికి అట్లే వెలుగుచున్నది. ఆ ధుని నుండి వచ్చు ఊది చాలా పవిత్రమైనది. బాబా మొదటిలో రోగులకు మూలికలు, మందులు ఇస్తూ ఆరోగ్యవంతులను చేసేవారు. తర్వాత ఊదీనే మందుగా ఇస్తూ వారి వాక్కే సర్వరోగములు బాధలు తీర్చగలవని నిరూపించి ఎందరినో రక్షించిరి. సాయి వద్దకు వచ్చు భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలు ఎట్టి ఆలోచన చేయకే చూచి చూడగానే చెప్పిన, ఎచ్చటనో దూరంలో జరుగుచున్న సంఘటనలు మసీదులోనే ఉండి ఆ సంఘటనలను చెప్పగలిగిన ఎంత దూరములోనున్న భక్తుడైనా ఎట్టి ప్రమాదములోనున్నను సాయి అని ఆర్తితో అర్థించిన ఆ క్షణములోనే తన మసీదులోనే ఉండి అంత దూరంలో నున్న వారిని రక్షించే సర్వాంతర్యామి సాయి. ఇప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా సాయిని సేవించు భక్తులు రక్షింపబడుట జరుగుచున్నది. బాబా వాక్కు జవదాట రాదని వారి అనుమతి లేనిదే ద్వారకామయి మెట్లు ఎవ్వరు ఎక్కలేరు. షిరిడీ వచ్చిన వారు బాబా అనుజ్ఞ లేనిదే వెళ్ళేవారు కాదు. బాబా వెళ్ళుటకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ భక్తులు మరలా అచ్చట నుండుటకు వీలు లేదు. మొదట బాబాకు పైసలు ఇస్తుండేవారు. ఒక్క కాణీ ఇచ్చినా బాబా దానిని జేబులో వేసుకునేవారు. అర్ధ అనా ఇచ్చినా తిరిగి ఇచ్చేవారు. వాటితో నూనె, పొగాకు కొనేవారు. కొంతకాలము తర్వాత భక్తులు ఎక్కువగా వస్తుండగా
బాబా భక్తుల నుండి దక్షిణ స్వీకరించటం ప్రారంభించారు. నేను ఎవరి వద్ద దక్షిణ స్వీకరిస్తానో వారికి 10 రెట్లు ఇవ్వవలసి యుండునని బాబా చెప్పిరి. ప్రతి నిత్యము భక్తులు ఇచ్చు దక్షిణలు ఆ సాయంత్రమే బాబా బీదలకు పంచేవారు. బాబా నిర్యాణము సమయములో వారి వద్ద 7 రూపాయలు మాత్రమే ఉన్నవి. బాబా దేహత్యాగము చేయుటకు ముందు లక్ష్మీబాయి షిండేకు మొదట 5 రూపాయల నాణెములు, తరువాత 4 రూపాయల నాణెములు తన జేబులో నుంచి తీసి ఇచ్చిరి. ఈ 9 నాణెములు నవవిధ భక్తులకు సంకేతముగా భావించబడినవి. కొందరి భక్తుల నుండి దక్షిణకు బదులుగా ఆయా భక్తుల చదువు, ఆధ్యాత్మిక గ్రంథముల నుండి విషయములు తెలుసుకొని ఆచరించుటను దక్షిణముగా అడిగేవారు. పురందరుని బాబా 2 రూపాయలు దక్షిణ కోరి, నాకు కావలసిన నాణెములు కావు. 1 నిష్ఠ అనగా గాఢమైన విశ్వాసము, 2 సబూరి అనగా ధైర్యముతో కూడిన ఓర్పు అని అన్నారు. తారాఖడ్ అను వాని భార్యను బాబా 6 రూపాయలు దక్షిణ కోరగా, దానిని గూర్చి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అషడ్వర్గములను బాబా నిన్ను దక్షిణగా కోరారని ఆమె భర్త ఆమెకు వివరించి చెప్పినారు. జీజీ నార్కేను 15 రూపాయలు దక్షిణ అడిగి, అతడు చదువుచున్న యోగ వాసిష్టము నుండి దక్షిణ కోరినట్లు చెప్పి, అతని ఆత్మజ్ఞాన శక్తిని వృద్ధిపరిచి తరించునట్లు చేసిరి. కొందరి ఉద్యోగుల నుండి బాబా దక్షిణ కోరిన వెంటనే ఆ ఉద్యోగుల మరుసటి నెల నుండి జీతములో బాబా దక్షిణగా కోరినంత పెరుగుట జరిగినది. గణపతిరావు బోడస్ అను గొప్ప నటుని బాబా గడియ గడియకు దక్షిణ కోరుచుండగా, అతను డబ్బు సంచి బాబా ముందు గుమ్మరించెను. ఆనాటి నుండి అతని జీవితములో డబ్బుకు లోటు లేకుండెను. గోవా నుండి వచ్చిన మొదటి వ్యక్తిని బాబా 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకొనెను. అతడు జీవనాధారము లేక తిరుగుచూ దత్తమూర్తికి నమస్కరించి, నాకు ఏదైనా ఉద్యోగము ప్రసాదించినచో మొదటి నెల జీతము మీకు సమర్పించుకొనుదనని మొక్కుకొన్నాడు. దత్త భగవానుని అనుగ్రహంతో అతనికి 15 రూపాయలతో ఉద్యోగము దొరికినది. తరువాత ఆ విషయమును అనగా ఆ మొక్కును అతను మర్చిపోయెను. ఇప్పుడు అతని జీతము 700 రూపాయలు పెరిగినది. అతడు సాయిని దర్శించగానే అతని మొక్కును గుర్తింపు చేసి మొదటి నెల జీతము 15 రూపాయలు అతని నుండి బాబా దక్షిణగా కోరి, దత్తాత్రేయుడు తాను ఒక్కటేనని గుర్తింపు చేసిరి. దక్షిణ అడగటంలో బాల, వృద్ధ, స్త్రీ, పురుష, ధనిక, బీద భేదములుండేవి కావు. దక్షిణ ఒక్కరినే ఎక్కువసార్లు అడుగుట కూడా జరిగేది. దక్షిణ ఇయ్యకపోయినను కోపించేవారు కాదు. అందరూ వారికి సమానమే. అడగగానే దక్షిణ ఇస్తే నిరాకరించేవారు. రాధాకృష్ణమాయి నివసించే ఇంటిని బాబా శాల అనగా పాఠశాల అనేవారు. కొంతమందిని శాలకు పొమ్మనేవారు. భక్తులను దక్షిణ అడుగుట శాలకు పొమ్మనుటలో త్యాగము, మనోనిగ్రహముతో ఆధ్యాత్మిక జ్ఞానము కలిగించుటకే. ధూమల్ను బాబా ఒకసారి 50 రూపాయలు దక్షిణ అడిగినారు. అతని వద్ద లేకపోతే బాబా చెప్పినట్లు సాటే నడిగి ధూమల్ 50 రూపాయలు తెచ్చి బాబాకు ఇచ్చినాడు. సాటే లోగడ తన పెన్షన్ పెంచమని పెట్టుకున్న ప్రకారము ఆ రోజుననే సాటేకు 50 రూపాయలు పెంచుతూ ఆదేశమిచ్చినారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ తీసుకొన్నాడు. ఆ రోజు నుంచే అతని నెల జీతంలో 10 రూపాయలు పెరిగినది.
నాందేడ్ నివాసి అయిన రతన్జీ షావూర్జీ వాడియాని బాబా దక్షిణగా 5 రూపాయలు కోరి అతడు ఇచ్చులోగానే 3:14 ముట్టినవని చెప్పి రూపాయలు 120 మాత్రమే తీసుకొనినారు. ఇందుకు సమాధానముగా నాందేడులోని మోలా సాహెబ్ అను సాధువుకు ఖర్చు పెట్టిన రూపాయలు 3:14 తనకు చెందినటువంటివినని నిరూపించినారు. సాధు స్వరూపులంతా ఒకటేనని బాబా తెలియునట్లు చేశారు. 1917లో హరిభావ్ కర్ణిక్ సాయిని దర్శించి పూజించి వస్త్రము దక్షిణ సమర్పించి సెలవు తీసుకొని ద్వారకామాయి మెట్లు దిగుచు మరలా 1 రూపాయి దక్షిణ బాబాకు ఇస్తే బాగుండునని తలచినాడు. కానీ బాబా నుండి సెలవు తీసుకున్న తర్వాత మరలా మసీదు మెట్లు ఎక్కుట వీలు లేదు. నాసిక్లో కాలరాముని ఆలయము వద్ద నరసింగ మహారాజ్ అను యోగి బావు చేయి పట్టుకొని నా రూపాయి నాకు ఇమ్ము అని అడిగి తీసుకున్నాడు. వెంటనే కర్ణిక్ సాయియే ఈ రూపమున సాక్షాత్కరించి దక్షిణ స్వీకరించారని తలచి సంతోషముతో రూపాయి ఇచ్చినాడు. ఒక శివరాత్రి రోజున సాయి అనుమతితో దాసగుణ గోదావరిలో స్నానము చేసి ఒక సాధువుకు పావలా దక్షిణగా ఇచ్చాడు. షిరిడీ చేరగానే బాబా నవ్వుచూ గోదావరి వద్ద నీవు ఇచ్చిన దక్షిణ చేరినది చెప్పుచూ తన చేతిలోని పావళ చూపాడు. మరి గోదావరి వద్ద దాసగను నుండి దక్షిణ తీసుకున్నది ఎవరు? ఈరోజు సాయంత్రము దీక్షిత్ అతని ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు అతని వద్దకు వచ్చి కొద్దిగా చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగినాడు. అతనికి దీక్షిత్ చిల్లర డబ్బు ఇవ్వగానే మరెవ్వరినీ అడగకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రము దీక్షిత్ షిరిడీ రాగానే సాయి నవ్వుతూ నీవు ఇచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అని అన్నారు. ఇతర సాధువులకు ఇచ్చిన దక్షిణ తనకిచ్చినట్లే అని సాయి రుజువు పరిచినారు. ప్రతి రాత్రి 8 గంటల ప్రాంతంలో సాయి ఆ రోజు స్వీకరించిన దక్షిణ అంతా దానమిచ్చేవారు. జేబులో చేయి పెట్టి చేతికి వచ్చినంత ఇచ్చేవారు. కానీ ప్రతిరోజు ఎవరికి ఎంత ఇస్తున్నారో అంతే వారి చేతికి వచ్చేది. ఈ ఇచ్చిన దాని ప్రతిఫలముగా ఎవరి నుండి సేవ పొందలేదు. నిత్యము బడే బాబాకు 55 రూపాయలు, తాత్యాకు 35 రూపాయలు, బాయాజీ కోతే పాటిల్కు 4 రూపాయలు, బాగోజీకి 4 రూపాయలు, జంతే ముసలమ్మకు 7 రూపాయలు, రామచంద్ర పాటికి 4 రూపాయలు, 3 ఏండ్ల అమానికి 1 రూపాయి బాబా ఇచ్చుచుండేవాడు. భక్తులకు దానము గురించి బోధించుట, ధనమునందు వారికి గల అభిమానమును పోగొట్టుట, వారి మనసులను శుభ్రపరచుటకు బాబా ఈ దక్షిణ అడుగుచుండేవాడేమో అనగా దానము త్యాగము బోధించుటగా గుర్తించవలెను. ఆధ్యాత్మిక జ్ఞానము పొందుటకు గురువును ఆశ్రయించుట అవసరము. జవహర్ అలీ అను కపట గురువు బాబాను తన శిష్యునిగా చెప్పుకొనినప్పుడు గురువునకు శిష్యుడు ఎట్లా సేవ చేయవలెనో ఆ కపట గురువుకు శిష్యునిగా బాబా వ్యవహరించి చూపించిరి. చివరకు జవహర్ అలీ తన అనర్హతను గుర్తించి పశ్చాత్తాపపడి షిరిడీ వదిలి వెళ్ళి కొంతకాలమునకు తిరిగి వచ్చి బాబాను సద్గురువుగా దర్శించినాడు. బాబా ఆచరణ విధానమంతయు తన భక్తులు కూడా ఆచరించి కలి మాయ నుండి రక్షణ పొందుటకే. బాబా వద్ద కొన్ని నాణెములు ఉండేవి. వాటిని భక్తుల పేర్లు చెప్పి తోముచుండేవారు. ఆ తోముట తన భక్తుల
పాపములను ప్రక్షాళనము చేయునట్లుగా కనబడేది. ఒక్కొక్కరినే పిలిచి రహస్యముగా ఉపదేశించుట వారి విధానము కాదు. భక్తులు తన చుట్టూ చేరియున్నప్పుడు చిన్న చిన్న కథల ద్వారా చెప్పిన దాని నుంచి ఆత్మజ్ఞానము పొందుట జరిగినది. అచట ఉన్న భక్తులు అడగకుండానే వారి సమస్యలు ఈ కథలు వినుట ద్వారా తీరేవి. తనకు తన పటమునకు భేదము లేదని, ఈ 3.5 మూరల శరీరమే తాను కాదని, అన్నింటా అంతటా తనను దర్శించువారే నిజమైన భక్తులని బాబా చెప్పిరి. ఆ భక్తులను వెన్నంటి కాపాడిరి. పై సంఘటనలన్నీయు మనము పరిశీలించినట్లయితే పరబ్రహ్మమైన బాబా దేహధారిగా తనకంటూ ఎట్టి అవసరము లేక మానవ శ్రేయస్సుకు అవతరించినట్లు విశదమగుచున్నది. వారి యొక్క ప్రతి సంఘటనయు మనము ఆచరించి తరించుటకే. కనుక బాబా జీవిత చరిత్రను శ్రద్ధగా అర్థవంతముగా మనము చదివి వారి దినచర్యలో అంతర్యమును బాగా అర్థము చేసుకొని మన నిత్య జీవితములో ఆచరణలో పెట్టుకొనినచో సుఖశాంతులు పొందగలము. రాగద్వేషరహితులమై మన జీవితము తీర్చిదిద్దుకొందుము. భగవత్స్వరూపమైన సద్గురువు ఇచ్చే మహోపదేశమే శాశ్వతమైనది. మనము మనస్ఫూర్తిగా బాబాకు అంకితమైనప్పుడు బాబా మన వెంట నుండుట నిశ్చయము. స్వయంగా ప్రత్యక్ష నిదర్శనములు ఎందరికో ఇచ్చియున్నారు, మనకును ఇయ్యగలరు. సాధువు రూపంలోనూ కలలలోనూ కనిపించి నిదర్శనములిచ్చుట జరుగుచున్నవి కదా. సర్వము మన ఆచరణ నమ్మిక మీదనే ఆధారపడి ఉన్నది. సాయి దినచర్య చదివి షిరిడీ సందర్శిస్తే శ్రీ సాయి సన్నిధి అనుభవమునకు వస్తుంది. కనుక సాయినాథుని యందు పూర్తి విశ్వాసముంచి తత్వమనుసరించి ఆచరించుట మన యొక్క కర్తవ్యము. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురుదేవ దత్త దత్త దత్త.